ఒక నిమిషం వచ్చేసి ఏంటంటే అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇప్పుడు నాకు వచ్చేసి ముగ్గురు అల్లుళ్ళే, ముగ్గురు మునగాళ్ళ లెక్క. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అంటే మాట్లాడద్దా కావచ్చు, కానీ విషయం వచ్చేసి ఎంతసేపు వీళ్ళదే మాట్లాడతాను అనేది ఉంటుంది. కానీ వీళ్ళ స్థాయిలో అంటే ఎంత కష్టపడితే ఈ హోదా, ఈ సిఐ హోదా కానీ, ఇవాళ స్టేట్ బార్ కౌన్సిలింగ్ హోదా కానీ, ఒక రిపోర్టర్గా, ఒక మామూలుగా జర్నలిస్ట్గా, ఒక జర్నలిస్టు సంఘానికి ఉపాధ్యక్షుడిగా, అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సృష్టించి దాని మీద కొంతమందిని ఈ రకంగా జీవనోపాధి కల్పిస్తూ వీళ్ళ ముగ్గురు కూడా విభిన్న రూట్లలో వాళ్ళు వ్యక్తిగతంగా ఏ రకంగా బలపడ్డారనే దాని మీద దాని వెనుక మామూలు అది లేదు. చాలా వాళ్ళు ఎంత కష్టపడ్డారనే దానికి మామూలుగా ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరం గవర్నమెంట్ స్కూల్ అనే దాని మీద లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పోటీగా ప్రైవేట్ స్కూల్లో పోటీగా నిలబడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ఈ ముగ్గురు కూడా అంటే మన అల్లుడు చిన్నల్లుడు నరేందర్ సిఐ కానీ, మన నాగరాజు కానీ, రాజేష్ వర్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు అంటే మేము ఏదైనా జీవితంలో ఇది సాధించాలని ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్తోని డబ్బే ప్రధానం కాదు, సమాజంలో మనం ఏదైతే సాధించాలనుకుంటే సాధించగలుగుతామని నిరూపించి ఈరోజు ఒక మన సర్కిల్ మన సిఐగా బాధ్యతలు నిర్వహిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మన కులం అనే దాని మీద ఎవరైనా పోయినప్పుడు కూడా కులానికి ఎంతో మందికి సహాయం చేసిన మన అల్లం నరేందర్ సిఐ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.